హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో ఈ వారంలో రిలీజ్ అవుతున్న మూవీస్ 4 to 5 మూవీస్ రిలీజ్ అవుతున్నవే. అన్ని చిన్న మూవీసే, ఒక 2 మూవీస్ ఇంపాక్ట్ ఉన్న మూవీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను మన మెకానిక్ రాకీ అని ప్రీమియర్ షో చేశారు భయ్య మన హలో అర్జున్ నేషన్ థియేటర్లో. సో ఆ మూవీ చూడడం జరిగింది. సో మెకానిక్ రాకీ అది ఇంపాక్ట్ ఉన్న మూవీ. ఫస్ట్ వన్ వచ్చేసి మెకానిక్ రాకీ. సో అది నేను చూసా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆడియో లాంచ్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో, మళ్ళీ ఇంకా ఏది మన ట్రైలర్ లాంచ్లో ఒకటే అన్నాడు, మీకు సినిమా నచ్చితే చూడండి, కానీ మీకు నచ్చితే ఆ సినిమా రాకాలి. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో సినిమాలో అయితే కంటెంట్ క్లియర్ కట్గా ఉంది. సో చెప్పి మరి ఇట్టు కొట్టారు భయ్య మన విసక్సేన. సో ఇప్పుడు మనం స్టోరీకి వెళ్ళిపోదాం భయ్య. సో స్టోరీలోకి వెళ్ళిపోతే భయ్య మెకానిక్ రాకీ. అసలు రాకీ అనే కథకి టైటిల్ ఎందుకు పెట్టాడో అది ఇది ఫస్ట్ స్టోరీలోకి వెళ్ళిపోయాం. సో స్టోరీ భయ్య ఓపెన్ చేసే భయ్య ఆయన ఎంట్రీ సీన్ మన ఆర్కే మెకానిక్ అని ఉంటుంది, గ్యారేజ్, ఆర్కే మెకానిక్ గ్యారేజ్. సో ఈ ఆర్కే మెకానిక్ గ్యారేజ్ ఏంటి, సో వాళ్ళ డాడీ పేరు పెట్టుకుంటాడు, రామకృష్ణ వాళ్ళ డాడీ పేరు. సో అట్లా సో రాకీ ఏం చేశానంటే ఇంకా పాస్ట్ బీటెక్ చేస్తూ అట్లా బీటెక్లో సప్లీ అది ఇది ఫెయిల్ అవుతారు. సో వాళ్ళ డాడీ నేను చూసి అసలు నువ్వు బీటెకే పాస్ అయితే నువ్వు ఎందుకు పనికి రావు అని చెప్పి గ్యారేజ్లో ఏ పని చెప్పినా అంటే పని నేర్పించు. సో పని నేర్పడం వల్ల సో గ్యారేజ్ చూసుకుంటారు. సో 100 ఫైన్ ఏమైపోతారంటే మాయ అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. సో ఆ మాయ ఎందుకు పరిచయమే, ఎలా పరిచయమే, సో ఆ మాయతో అసలు ఉన్న రిలేషన్ ఏంటి, సో ఆ ఉన్న రిలేషన్ వెళ్ళే దాంట్లో సో అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య. సో మళ్ళీ అక్కడ ఒక పాస్ట్ అంటే రాకీ జీవితంలో ఏం జరుగుతుంది, అసలు అదృష్టమా లేదంటే దరిద్రమా, అదృష్టం పట్టినా అని సో స్టోరీ మళ్ళీ పాస్ట్లో కనెక్ట్ చేస్తారు భయ్య. సో ఇంటర్వల్ సీన్కి వచ్చేస్తే భయ్య కట్ చేస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయాలని ట్విస్ట్ ఇస్తారు, అదొకటి బాగా నచ్చింది భయ్య. సో కమింగ్ టు ద సెకండ్ పాయింట్, అసలు రాకీకి మాయకి నడుస్తున్న కనెక్షన్ ఏంటి, రిలేషన్ ఏంటి, అసలు వాళ్ళిద్దరు అసలు మాయ అసలు రాకీని ఎందుకు అసలు రాకీ లైఫ్లోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు, అసలు మాయ ఎందుకు రాకీ లైఫ్లోకి వెళ్ళి ఏం తెలుసుకోవాలనుకుంటుంది, అసలు ఆ 2 కోట్ల విషయాలే అంటే 2 crores అది ఎందుకు రాకీ వెంట పడుతుంది, ఆ 2 crores రానికి కారణం ఏంటి, అసలు డబ్బు వల్ల వీళ్ళ చుట్టే ఎందుకు తిరుగుతుంది, అసలు డబ్బు వల్ల వీళ్ళు చేసిన పనులు ఏంటి, అది ఏది అంటే అంత చుట్టూ తిరిగి డబ్బు వల్లే భయ్య. సో అసలు రాకీ తెలివైనోడా లేదంటే తెలియలేనోడా అని పర్సనల్ సెకండ్ హాఫ్లో ఉంటుంది భయ్య. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ కొట్టింది భయ్య. నాకైతే చెప్పినట్టు మరి ఇటు కొట్టింది భయ్య మన రిసెక్షన్ అయితే సేమ్ చెప్తున్నా కదా, చెప్పి మరి ఇటు కొట్టి సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య. అసలు తోపు అటు 2-3 ట్విస్టులు ఉంటాయి, ఇంటర్వెల్ కాడ ఒక ట్విస్ట్, సెకండ్ హాఫ్ వచ్చేసి 2-3 ట్విస్టులు ఉంటాయి. అసలు ఆ ట్విస్టులకి అసలు రాకీ ఆ మాయని ఏం చేస్తారు, అసలు మధ్యలో వచ్చే గూండాలు ఎందుకు రాకీ వెంట పడుతున్నాడు, ఇంటికి టైం ఇచ్చే లోపల గూండాలకి సెటిల్మెంట్ అయిందా లేదా, అసలు వీళ్ళని రాకీ ఎందుకు వెంట పడతారు, అదే సంగతి ఆగుతారు. కానీ క్లైమాక్స్ వచ్చేసే భయ్య ప్రీ క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటుంది. సో ఆ ప్రీ క్లైమాక్స్ చూసాక నాకు ఒక సినిమా గుర్తుకొచ్చింది భయ్య, అదే నువ్వు ఓవడు. సో నువ్వు ఓవడ్లో బి సేమ్ అంటే మోడల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే అక్కడ లవ్ ఉంటుంది, ఇక్కడ లవ్ ఉండదు, వేరే ఉంటుంది. సో సేమ్ సిచ్యుయేషన్ అంటే ఇద్దరు సిచ్యుయేషన్ అక్కడ సేమ్ కానీ డిఫరెంట్ స్టోరీ అయిపోతుంది. సో అది భయ్య ఆదిపన్ శెట్టి హీరోగా చేసిన మూవీ అదే నువ్వు ఓవడు. సో నాకు ఆ సినిమా గుర్తొచ్చింది. సో ఇది భయ్య స్టోరీ. అసలు రాకీని మాయని ఎందుకు కలిసారు, అసలు మాయని ఎందుకు కలిసిడు, ఏం చేసిడు, అసలు ప్రియా మధ్యలో నుంచి అసలు ఎందుకు విడిపోయాడు, ప్రియా లాస్ట్కి ఇంతవరకు కలిసారా లేదా, అసలు ప్రియాని కలిసే మళ్ళీ మాయ ఏమైపోతుంది అనే ప్రశ్నలతో లాస్ట్ వరకు సస్పెన్స్తో ఉంటుంది భయ్య. దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్. సో అసలు రాకీ తెలివి లేదా ఇవన్నీ సెకండ్ హాఫ్ ఉంటుంది. నాకైతే ఫస్ట్ హాఫ్లో కామెడీ ఓకే, సెకండ్ హాఫ్లో అవి కామెడీ ప్లస్ ఇలా వైవ హర్ష 2-3 సీన్స్ అది బాగా చేసాడు.
ఇంకొకటి అయితే డ్రైవింగ్ స్కూల్ అక్కడక్కడ చిన్న చిన్న సీన్స్ అది కామెడీ వర్కౌట్ అయింది. సో సాంగ్స్ పరంగా చూసుకుంటే భయ్య జెక్స్ బీజే అంటాం, అంటే ఆయన పేరు నాకు పలికనీకి వస్తుంది. సో ఆయన కింగ్ ఆఫ్ కోత, మొన్న సరిపోదా శనివారం, ఇప్పుడు మెకానిక్ రాకెట్ ఇచ్చి పడేసి భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సాంగ్స్ అయినా. సో నాకు ఇందులో 2 సాంగ్స్ చాలా బాగా నచ్చాయి భయ్య. ఓ పిల్లో బీటెక్లో మిస్ అయ్యా కన్నుల్లో అదొక సాంగ్. సో ఇంకొకటి ఐ హేట్ మై డాడీ, ఈ 2 సాంగ్స్ చాలా బాగా నచ్చాయి భయ్య. సో సాంగ్స్ పరంగా. సో డైరెక్షన్ పరంగా చూసుకుంటే భయ్య మన రవితేజ మలపొడి. సో ఈయన ఫస్ట్ డైరెక్టర్, సెకండ్ డైరెక్టర్, ఫస్ట్ టైం ఇందా భయ్య పేరైతే చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ హీరోయిన్ వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళ సాంగ్స్, వాళ్ళ బాండింగ్ మొత్తం ఎవ్రీథింగ్ వెరీ గుడ్. రొటీన్ ఉన్నా ఓకే పర్వాలే. సో అదర్ దెన్ ఆర్టిస్ట్ బి అంతా ఓకే. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ భయ్య, ప్రొడక్షన్ వాల్యూ బి ఎక్కడ తగ్గలే భయ్య. ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్స్ అయితే ఆఫ్టర్ డిస్కో రాష్ట్ర వార్త మొన్న వచ్చిన మట్కా భయ్య ఫ్లాప్ వచ్చింది, డిజాస్టర్. సో ఆ డిజాస్టర్తో మళ్ళీ అదే బ్యానర్లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా చేసింది. మళ్ళీ ఆమె ఈ సినిమాతో ఫ్లాప్ అవుతుంది అనుకున్నా. సో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది భయ్య మెకానిక్ రాకీతో. సో ప్రొడక్షన్ వాల్యూ బి ఎక్కడ తగ్గలే భయ్య, అక్కడ ఇక్కడ అంతా ఓకే, గుడ్, ఎవ్రీథింగ్ వెరీ గుడ్ భయ్య. నాకైతే సినిమా టోటల్ వర్తబుల్, వాచబుల్ అని అనిపించింది. సో ఇది భయ్య స్టోరీ అండ్ అదర్ దెన్ ఆర్టిస్ట్ క్యాష్ అండ్ గ్రో. సో మెకానిక్ ఇచ్చే నేను అవుట్ ఆఫ్ రివ్యూ అండ్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 భయ్య. ఎవ్రీథింగ్ డ్యాన్స్ అయినామా డ్యాన్స్ విసెక్స్ అయినా కొద్దిగా కష్టపడితే చాలా బాగుంటుంది భయ్య ఆ డ్యాన్స్ విషయంలో వచ్చేస్తే. సో మిగతా అంతా ఓకే. సో డ్యాన్స్ అయినామా డ్యాన్స్ ఇరుకు, ఫైట్ అయినామా ఫైట్ ఇరుకు, స్టోరీ అయినామా స్టోరీ ఇరుకు, ట్విస్ట్ అయినామా ట్విస్ట్ ఇరుకు, ఆల్ ఎవ్రీథింగ్ వెరీ కంటెంట్ ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు భయ్య. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద మెకానిక్ రాకీ. ఒకవేళ మీరు చూస్తుంటే నేను ఆ ప్రీమియర్ షో మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్. ఒకవేళ మీరు విసక్సేనతో కలిసి ఫోటో దిగి ఉంటే మీకు ఎలా అనిపించినో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయని